హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు జీకే లుక్స్ ఆల్ ఇన్ వన్ తెలుగు ఛానల్. ఫౌండర్స్, ఈ వీడియోలో మన కంపెనీ నుంచి అఫీషియల్గా ఏ రకమైన సోషల్ మీడియాలు ప్రజెంట్ వర్కింగ్లో ఉన్నాయి, ఏవి పనిచేయడం లేదు అన్నది మనం తెలుసుకుందాం. ఎందుకంటే కొంతమంది ఫౌండర్స్ కన్ఫ్యూజ్ అవుతున్నారు అనమాట. అంటే ఫేస్బుక్లో మనది సంబంధించింది ఏమైనా పోస్టులు వస్తున్నాయా, యూట్యూబ్లో పోస్టులు వస్తున్నాయా, ఇన్స్టాగ్రామ్లో వస్తున్నాయా, ఈ రకమైన డౌట్లు ఉన్నాయి. కాబట్టి ముందు అఫీషియల్ ఎలా తెలుసుకోవాలి అనేది చిన్నగా మీకు ఒకసారి చెప్తాను. అలాగే ముందు ఒక మంచి మాట అనేది మనం చెప్పుకుందాం. దేశమును ప్రేమించమన్నా, మంచి అన్నది పెంచమన్నా, ఒట్టి మాటలు కట్టి పెట్టోయి, గట్టి మేలు తలపెట్టబోయి. ఓకేనా? దీంట్లో చాలా మీనింగ్ ఉంటుంది. సింపుల్ అండి. మనం దేశాన్ని ప్రేమిస్తున్నాం లేదా పక్క వారికి సాయం చేస్తున్నామంటే సోది మాటలు చెప్పకూడదు. ఏదైనా సరే మంచి చేయగలగాలి. మంచి చేయకపోయినా పర్లేదు కానీ చెడు చేయొద్దు అన్నట్టుగా దీంట్లో మీనింగ్ ఉంటుంది అన్నమాట. కావాలంటే మీరు ఒకటికి రెండు సార్లు క్లారిటీగా వినాలి. ఓకేనా? కాబట్టి ఒట్టి మాటలు గట్టి పెట్టోయి, గట్టి మేలు తలపెట్టబోయి. అంటే మాటలు చెప్పడం కాదు, ఎవరికైనా మేలు చేసే విషయాలు మనం చేయాలి. కానీ ఇక్కడ మన దాంట్లో ఎలా, మన కమ్యూనిటీ ఎలా ఉందంటే మంచి చేసే వాళ్ళు తిడతారు, చెడు చేసే వాళ్ళు పొగుడుతారు అన్నమాట. కాబట్టి మన కమ్యూనిటీ సెట్ అయ్యేదాకా ఇవన్నీ కూడా మోటివేషన్ మాటలు, పద్యాలు, గిద్యాలు ఇవన్నీ సెట్ అవ్వు. చెప్పినా వినరు. బట్ ఏంటంటే చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి నేనైతే చెప్తున్నాను. ఓకేనండి? వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగా లైక్ చేయండి, ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇప్పుడు మనం చూసేద్దాం. ముందుగా మనకి ఈజీగా తెలుసుకోవడానికి క్రోమ్ బ్రౌజర్లోకి వెళ్ళాలండి. లెక్క ప్రకారం మనకి పాటికి పాపప్ మెసేజ్ అనేది రావాలి. ఎందుకంటే దాదాపు 6 రోజులు అయిపోయింది, ఇంకా పాపప్ మెసేజ్ అనేది రాలేదు. ఎప్పుడు కూడా వారంగా 2 వచ్చి ఈ వారం ఇంకా స్టార్ట్ అవ్వలేదు. మరి చూద్దాం మన సరే ఈ రకమైన ఓ న్యూస్ సైట్లో ఏమి ఇస్తారనేది చూద్దాం. ఓకేనా? అలాగే ఇక్కడ మనకి కొన్ని ఆప్షన్స్ అనేవి ఆల్రెడీ తీసేశారు. ఇక్కడ మనం ఓఎస్ లాగిన్ పేజీలో ఇక్కడ కొన్ని ఆప్షన్స్ కనిపించట్లేదు. ఏంటి, రీఫండ్ పాలసీ ఒకటి కనిపించట్లేదు, దాని తర్వాత డిస్క్లైమర్ కనిపించట్లేదు, ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ కొన్ని ఉంటాయి. ఆ కొన్ని రకాల ఆప్షన్స్ అనేవి ఇక్కడ పైన కనిపించట్లేదు అన్నమాట. ఇక్కడ దాదాపు 4 ఆప్షన్లు ఉన్నాయి. ఇదివరకు 6-7 ఆప్షన్స్ ఉండేవి. ఇదొకటి మనం గమనించవచ్చు. అలాగే ఇక్కడ మనకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లన్నీ ఇక్కడ వస్తాయి. ముందు యూట్యూబ్ ఓపెన్ చేద్దాం. మనం యూట్యూబ్ మీద క్లిక్ చేస్తే యూట్యూబ్ ఓపెన్ అవుతుంది. ఓకేనండి? యూట్యూబ్ మీద క్లిక్ చేసాం. చూసారుగా 5 lakhs సబ్స్క్రైబర్స్తో ఉన్నది మన ఛానల్ అన్నమాట. లాస్ట్ వీడియో ఎప్పుడు వచ్చిందో చూద్దాం. ఇక్కడ లాస్ట్ వీడియో ఎప్పుడు వచ్చింది? 1 year బ్యాక్, సంవత్సరం ముందు. ఆ సంవత్సరం కూడా ఏ తారీఖున వచ్చిందో కూడా చూసేద్దాం. చూసారు కదా, మే 30, 2024 మే 30 లాస్ట్ వీడియో అనేది యూట్యూబ్లో అప్లోడ్ చేశారు. అలాగే మనకు సోషల్ మీడియా సంబంధించిన అక్కడ చెక్ చేయొచ్చు. ఇక్కడ కూడా మోర్ అనే ఆప్షన్ నొక్కితే ఇక్కడ లింక్స్ అన్నీ కూడా వస్తాయి. ఇప్పుడు మన అఫీషియల్ వెబ్సైట్ నాకు తెలిసి మ్యాక్సిమం ఓపెన్ అవ్వకపోవచ్చు అనుకుంటున్నాను. ఓఎస్ ఓపెన్ అయింది డైరెక్ట్గా. అంటే మనకి ఇంతవరకు onpace.com ఓపెన్ అయ్యేది, ఇప్పుడు ఓఎస్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు అఫీషియల్ యూట్యూబ్ మీద క్లిక్ చేసిన మనం ఇక్కడ కూడా పోస్ట్ చూడొచ్చు అన్నమాట. ఇవ్వండి, 103 followers, అంటే 1,00,000 followers దాకా ఉన్నారు. లాస్ట్ పోస్ట్ ఎప్పుడు పెట్టారు వీళ్ళు? ఫిబ్రవరి 14, 2023. ఓకేనా? దీంట్లో చూస్తేనేమో 24 కూడా వచ్చింది. కానీ జూన్ 23, 2024లో లాస్ట్ పోస్ట్ అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. జూన్ 23, 2024. ఇది కూడా 1 year బ్యాకే. కొత్తది అయితే ఇందులో కూడా లేదు. ఓకే, ఇంకా మనం ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేద్దాం ఒకసారి. ఇవన్నీ కూడా అఫీషియల్ అండి. ఇక్కడ 42,000 followers ఉన్నారు. ఇక్కడ కూడా మనం చూసినట్టయితే దాదాపు ఈ మధ్యలో అయితే లేవు. ఇవి కూడా కొంచెం ఓల్డ్ పోస్ట్లే మనకు కనిపిస్తున్నాయి అన్నమాట. ఓకే, లింక్డ్ఇన్ కొన్ని అకౌంట్లు నాకు కూడా లేవండి. కొన్ని అకౌంట్లు మాత్రమే ఉన్నాయి నాకు కూడా. దీనికి మాత్రం ఫాలోవర్స్ కొంచెం తక్కువలాగా ఉన్నారు మనకి. ఓకే, ఇదిగోండి ట్విట్టరు, థ్రెడ్స్, మొత్తం సోషల్ మీడియాలు అన్నింటిలో కూడా ఆన్పేస్ సంబంధించిన అఫీషియల్ అన్నీ వచ్చినాయి. బట్ ఏంటంటే మనం గమనించినట్టయితే మొత్తం కూడా 1 year బ్యాకే ఉన్నాయి.
కొత్త అయితే ఏమీ కనిపించట్లేదు ఇక్కడ, మొత్తం కూడా అన్నీ 1 ఇయర్ బ్యాకే ఉన్నాయి. ఓకేనా. ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ కానీ పాలసీస్ కానీ అన్నీ కూడా మనం కావాలంటే మీరు తెలుగులో ట్రాన్స్లేట్ చేసి అన్నీ చదువుకోవచ్చు. మళ్ళీ మీకు ఎక్కువ టైం వేస్ట్ చేయకూడదు కాబట్టి నేను సింపుల్గా ఈ వీడియో అనేది క్లోజ్ చేద్దామని చూస్తున్నాను ఈరోజు. ఎందుకంటే మనకి అఫీషియల్గా ఎటువంటి పాపప్ మెసేజ్ రాలేదు, దాంతోపాటు ఎటువంటి ఇన్ఫర్మేషన్లు కూడా కొత్తవి అయితే ప్రజెంటు మన ఆన్ ప్లేస్కు సంబంధించి లేవన్నమాట. ఓకేనండి. కాబట్టి అఫీషియల్గా కావాలంటే మనం ఈ రకంగా చెక్ చేయాలి. ఇంకో విషయం గమనించాల్సింది ఏంటంటే ఇండియాలోను దుబాయ్లోను అఫీషియల్గా మన యొక్క ఆఫీసులన్నీ క్లోజ్ చేశారు. ఆ CEO గారి నోటి నుంచి ఆయనే చెప్పారన్నమాట. కాబట్టి దుబాయ్లో కానివ్వండి ఇండియాలో కానివ్వండి ఎటువంటి ఆఫీస్ అనేది ప్రజెంట్ లేదు అఫీషియల్గా. ఓకేనా. ప్రజెంట్ మనకు తెలిసిందల్లా ఇంకా మిగతా ఏమున్నాయి, ఈజిప్ట్లో ఉండాలి. ఈజిప్ట్ నుంచి కూడా తారిక్ తంటాబిన్ ఆయన ఉండేవాళ్ళు, ఆయన నుంచి కూడా అఫీషియల్గా ఎటువంటి ఇన్ఫర్మేషన్ అనేది రావట్లేదు. అలాగే ఓ మీడియా కూడా ప్రజెంటు దాదాపు 1 ఇయర్ బట్టి ఓ మీడియా కూడా వర్క్ అవ్వడం లేదన్నమాట. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజెంట్ ఆపారు. దేనివల్ల ఆపారు అంటే ఆ SEC కేసు వల్ల ఆపారా లేకపోతే వేరే ఇతర కారణాలు ఉన్నాయనేది మనకు తెలియదు అన్నమాట. ప్రజెంట్ మనకి ఇంకా తెలిసిన ఏంటి, ఈజిప్ట్ తర్వాత సింగపూర్ ఒకటి, దాని తర్వాత బంగ్లాదేశ్లో కూడా ఎక్కడ ఒక దగ్గర ఉంది అన్నారు. దాంతోపాటు మనకి USA మాత్రమే మనకి అన్నిటికన్నా ముఖ్యమైనది, ఎందుకంటే మొదట్లో స్టార్ట్ అయింది USAలో అన్నమాట మన ఆఫీస్ అనేది. కాబట్టి వర్క్ మ్యాక్సిమం USA నుంచి స్టార్టింగ్ నుంచి ఇప్పుడు దాకా జరగడానికి అవకాశం ఉంది. మిగతా కొత్త ప్లేసుల్లో కూడా జరుగుతుందని CEO గారు చెప్పారు, 1-2 కొత్త ప్లేసుల్లో. మరి ఆ ప్లేసులు ఎక్కడనేది మనకు అఫీషియల్గా ఆయన అయితే ఇంకా అనౌన్స్మెంట్ అనేది చేయలే. ఆయన చేసేదాకా మనం కూడా ఆగాలి. కాబట్టి మొత్తం అన్నీ కూడా మీకు అర్థమైనాయి అనుకున్నాను. సోషల్ మీడియాలో 1 ఇయర్ నుంచి ఎటువంటి అఫీషియల్గా మన కంపెనీ అయితే ఎటువంటి పోస్టులు పెట్టలేదు. ఓ మీడియా గురించి ఎటువంటి వర్కింగ్ ఓ మీడియా నుంచి లేదు. అలాగే ఈజిప్టు ఆఫీసు, దుబాయ్, అదేవిధంగా ఇండియా కూడా అఫీషియల్గా మనకి ఎటువంటి అప్డేట్స్ అందులోంచి లేవన్నమాట. ఓకేనండి. మీకు మొత్తం క్లియర్ అనుకుంటున్నాను. ఈ వీడియోలో అయితే ఇంతే ఉంది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొన్ని వీడియోలతో మళ్ళీ మనం కలుసుకుందాం. రేపటికల్లా పాపప్ రావాలని కోరుకుందాం. వస్తే హ్యాపీ, రాకపోతే వెయిట్ చేద్దాం. థ్యాంక్ యూ ఆల్.